హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురినటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా 30 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, మైలవరం, తిరువూరు, విసన్నపేట, ఐపోలవరం, బొబ్బిలి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, తుని, ఏలూరు, విజయవాడ, అరకు, టెక్కలి, పాడేరు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ఇవాళ రేపు కూడా కొనసాగుతాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ములుగు, సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. గాజుల రామారం, అల్వాల, జీడిమెట్ల, బేగంపేట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం ఇవాళ రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.